జగన్మోహన్ రెడ్డి అంటే విధ్వంసం, చంద్రబాబు అంటే అభివృద్ధి అని ఏది కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచించారు. జగన్ను ఎన్నుకుంటే రాష్ట్రం విధ్వంసం అవుతుందని, చంద్రబాబును ఎన్నుకుంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు సద్వినియోగం అయింది చంద్రబాబు ప్రభుత్వంలోనేనని, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను దళితుల కోసం ఉపయోగించకుండా దారి మళ్లించారని చెప్పారు. తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ క్రీస్తురాజపురం కొండ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కొండపైన ఉన్న ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని కరపత్రాలు పంపిణీ చేసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది ఎన్టీఆర్, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అని తెలియజేశారు. కొండ ప్రాంతంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. కొండపైన కూడా మంచినీటి ట్యాంకులు నిర్మించింది టీడీపీ ప్రభుత్వమేనని తెలియజేశారు. గతంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. కొండ ప్రాంత ప్రజలకు మంచినీరు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో వైసీపీ పాలన ఉందన్నారు. ఇటీవల కొండ ప్రాంత ప్రజలు తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే కొండ ప్రాంతంలో ఆధునీకరించిన మెట్లు, రైలింగ్ నిర్మిస్తామని, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సద్వినియోగం అయింది చంద్రబాబు ప్రభుత్వంలేనని, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దళితుల కోసం ఉపయోగించకుండా దారి మళ్లించారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మళ్లీ టీడీపీ రావాలన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం ఏర్పడే ప్రభుత్వం కొండ ప్రాంతం వాళ్ళందరూ కూడా మేము ఇచ్చే హామీ ప్రతి ఒక్క మెట్లుకి రైలింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా మెట్లలో ఈ పందికొక్కులు తవ్విందనో లేకపోతే ఇంకేదో రకరకాల ఇబ్బందులు కలిగి మెట్లన్నీ పాడైపోయిననే మాట రాకుండా శాశ్వతమైన పరిష్కారంతో, ప్రముఖమైన ఇంజనీర్ల సలహాతో ఇక్కడ శాశ్వతమైన పరిష్కారం మెట్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఆ మెట్ల మీద జారే అవకాశం లేకుండా ఒక ఫ్లోరింగ్ కూడా ఏర్పాటు చేసి రైలింగ్ ఏర్పాటు చేయటం, దాంతోపాటు మంచినీటి సౌకర్యం కల్పించడం, ఈ రెండు కూడా ప్రధానమైన కారణాలుగా రేపు మా మేనిఫెస్టోలు పెట్టి ముందుకు వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఎస్సీ సబ్ ప్లాన్ ఒక్క రూపాయి కూడా ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. అది రాజ్యాంగ చట్ట విరుద్ధం. అది చట్టం చేయబడిన ఎస్సీ సబ్ ప్లాన్ వాళ్ళకి రావాల్సిన నిధులు కాకులు లెక్కలు చెప్పి దారి మళ్ళిస్తున్నారు తప్ప దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమాత్రం మేలు చేకూరలేదు. ఆ యొక్క ఎస్సీ సబ్ ప్లాన్కి న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. దీన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు.